Can you hear me? All of you hear my voice? ఒకసారి చూడండమ్మా, మీకు ఇందాక అనాలిసిస్ ఆఫ్ యూనిఫామ్లీ ట్యాపరింగ్ ఆఫ్ సర్కిల్ రాడ్. ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా మీకు? ఒకసారి చూడండి అమ్మా, మీకు యూనిఫామ్లీ ఓకే ట్యాపరింగ్ సర్క్యులర్ రాడ్ పెట్టినది. అమ్మ ఓకేనా? అరే మాట్లాడండి రా. ఓకే, సో మీకు దీంట్లో చూడండి అమ్మ, ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుందో డయాగ్రామ్ డిస్ప్లే చేస్తాను చూడండి. మాకు డయాగ్రామ్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యూ. సో డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందు. అది ఏంటి డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ మనం డెరివేషన్లోకి వెళ్దాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ యూనిఫామ్లీ ట్యాపరింగ్ అన్న వార్డ్ యూజ్ చేస్తామంటే ఎలా ఉంటుందో మీకు చెప్పాను. ఓకేనా? చూడండమ్మా, దాని ఒక క్రాస్ సెక్షన్ ఇది. దాన్ని మనకి సో ఈ లెంత్ ఇంకో మొబైల్ ఫోన్ తీసుకొని చూడండి. ఓకేనా? ఈ డైరెక్షన్ ఉంది కదా, ఒక ప్లేస్లో మనకి డైమెన్షన్ తక్కువగా ఉంది, డయామీటరు ఒక ప్లేస్లో ఎక్కువగా ఉంది. అండర్స్టాండ్? సార్ ఓకే. అయిన తర్వాత దీన్ని క్రాస్ సెక్షన్ మనం ఇలా కట్ చేస్తారు, ఇలాగ అడ్డంగా కట్ చేస్తారు. కానీ అడ్డంగా కట్ చేయట్లా. ఓకేనా? ఇలా కట్ చేస్తున్నారు. అండర్స్టాండ్? ఫ్రంట్ వ్యూ ఇలా పెట్టారనుకోండి. ఓకే, ఒక అదే ఇప్పుడు ఆ సేమ్ డైమెన్షన్ ఉన్నదాన్ని ఇలా పెడితే ఆబ్జెక్ట్ని మనం ఒక దీనికి ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తే ఏమొస్తుంది? మీకు ఏం కనబడుతుంది? ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే మీకు ఏది కనబడుతుంది? దీనికి రెక్టాంగిల్ కనబడుతుంది. అలా కాకుండా ట్యాపరింగ్ రాడ్ అయితే మీకు ఏ షేప్ కనబడుతుంది? అలా ట్రెపిజాయిడల్ టైప్ మనకి షేప్ కనబడుతుంది. అక్కడ మీకు డిస్ప్లే కనబడుతుంది చూడండి. మీకు పీపీటీలో మీకు షేర్ అయింది కదా పీపీటీ, ఆ డిస్ప్లేలో డయాగ్రామ్ కనబడుతుందా మీకు? అలా కనబడుతుంది. దాని మీనింగ్ నాకు ఇప్పుడు చెప్పిన బాధ ఏంటంటే ఆ డయాగ్రామ్ మీకు అర్థమైందా అమ్మా? చేస్తాను చూడండి, ఇలా ఉందన్నమాట ఇది డయాగ్రామ్. తర్వాత దాంట్లో వాడు ఏం చేశాడు, ఒక స్మాల్ స్ట్రిప్ని తీసుకుంటాడు. ఒక స్మాల్ స్ట్రిప్ అన్నమాట. ఆ స్ట్రిప్ హ్యాచింగ్ పోర్షన్ కనబడుతుంది కదా, హ్యాచింగ్ మీకు యారో కూడా ఇక్కడ మూవ్ చేస్తాను చూడండి. యారో కనబడుతుంది కదా, ఒకసారి ఇన్వైట్ చేయనా? సంథింగ్ నార్మల్గా డ్రా చేస్తాను చూడండి. ఈ హ్యాచింగ్ పోర్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ రెడ్ కలర్ వస్తుందేమో అక్కడ మీకు. ఓకేనా? ఆ హ్యాచింగ్ దాన్ని హ్యాచింగ్ అనమాట. మనం హ్యాచింగ్ అనగానే అలా మీరు ఆ జిగ్జాగ్ ఉన్న ప్లేస్ అనుకోవాలి మీరు నెక్స్ట్ నుంచి. ఓకేనా? ఈ హ్యాచింగ్ పోర్షన్ కదా, అదొక స్మాల్ స్ట్రిప్ అన్నమాట. టోటల్ బాడీలో స్మాల్ స్ట్రిప్ని వాడు ఎజ్యూమ్ చేసుకుంటాడు. ఓకేనా? దాని లెంత్ ఎంతమ్మా? డిఎక్స్ కనబడుతుంది కదా. సేఎస్ఆర్ నో డిఎక్స్ కింద కనబడుతుంది కదా లెంత్. టోటల్ ఆ బార్ యొక్క లెంత్ ఎంతమ్మా? ఎల్. ఓకేనా? టోటల్ లెంత్ ఎల్. ఓకేనా? బట్ ఒక స్మాల్ స్ట్రిప్ ఎజ్యూమ్ చేసుకున్నాడు కదా, దాని యొక్క లెంత్ వచ్చి డిఎక్స్ అనేది ఎజ్యూమ్ చేసుకున్నాడు. అది ఎక్స్ ఫ్రమ్ ది లార్జర్ డయామీటర్.
లార్జర్ డయామీటర్ ఇదే కదమ్మా, D1 D2, D1 అనేది లార్జర్ డయామీటర్ కదా. ఓకేనా, ఆ బార్ యొక్క డయామీటర్ D1 ఒకటి, ఇంకో డయామీటర్ వచ్చి D2. D1 అనేది లార్జర్ డయామీటర్, D2 అనేది స్మాలర్ డయామీటర్ ఆఫ్ ది రాడ్. ఓకేనా, yes or no? Yes, sir. ఓకే, సో స్మాల్ స్ట్రిప్ అనేది ఓకేనా లార్జర్ డయామీటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో దాన్ని ఎజ్యూమ్ చేసుకున్నాడు. దాని లెంత్ వచ్చి dx. క్లియర్? Yes, sir. అర్థమైందా? దాన్ని మీరు రాసుకోండి, చెప్తాను. ఓకేనా, దాన్ని మీరు రాసుకోండి. మీరు ఏం చేస్తారు, ముందు డయాగ్రామ్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది రాసుకోండి. మరి నీట్గా రాసుకోండి అమ్మా, ఏది రాసినా కానీ. ఓకేనా, ఇప్పుడు మీకు అక్కడ హెడ్డింగ్ కనబడుతుంది కదా, అనాలిసిస్ ఆఫ్ యూనిఫామ్లీ ట్యాపరింగ్ సర్క్యులర్ రాడ్ కనబడుతుంది కదా. పీపీటీ షేర్ అయిందా మీకు ముందు? అయిందా? మెయిన్గా మీకు పీపీటీ షేర్ అయిందా? Yes, sir. అమ్మ చూడండి, అక్కడ ఏ బార్ యూనిఫామ్లీ ట్యాపరింగ్ ఫ్రమ్ diameter D1 at one end to diameter D2 at the another end as shown in figure. ఓకేనా, అది రాసుకోండి అమ్మ, కనబడుతుంది, నీట్గా రాసుకోండి, అవన్నీ కూడా నీట్గా రాసుకోండి. P equal to axial tensile load on the bar, L equal to total length of the bar, E equal to Young's modulus. ఓకేనా, నీట్గా రాసుకుంటే రాసుకున్నామని చెప్పండి, రాసిన తర్వాత వెంటనే. ఈ డెరివేషన్ అయిపోవాలి ఈ క్లాస్కి. మరి రాసారా? So complete.
ఓకే అమ్మా. మీకు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి కదా మీరు? డయాగ్రామ్ డ్రా చేశారా? చేయలేదు కదా? లేదు సార్, చేయలేదు సార్. చేయలేదు, ఓకే. డయాగ్రామ్ కూడా డ్రా చేయొద్దు కానీ అది ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకే సార్. ఆ డయాగ్రామ్ డ్రా చేసుకున్నామా నీట్గా? మా డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆపండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రాసుకుంది కానీ మిగతా మ్యాటర్ కూడా అవి ఎలా వచ్చిన వాల్యూస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా? ఓకే సార్. డయాగ్రామ్ డ్రా చేస్తారా? చేస్తాను సార్. సార్ డ్రా చేసాను సార్. ఓకే అమ్మా, అందరూ కూడా డ్రా చేశారు కదా. ఒకసారి డయాగ్రామ్ తర్వాత కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాడు ఏమన్నాడు చూడండి అమ్మా. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dx ఆఫ్ ద బార్ అట్ డిస్టెన్స్ x ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా? ఓకే సార్. let the diameter of the bar be dx at the distance x from the left hand. ఏమా దాని డయామీటర్ ఎంత అన్నాడు? dx అన్నాడు. ఎస్ సార్. సెంటర్ ఆఫ్ ది పాయింట్. ఓకే సార్. ఏమో ఒకసారి చూడండి. దాంట్లో దెన్ dx ఈక్వల్ టు, మీకు పీపీటీ కనపడుతుంది కదమ్మా, విజిబుల్గా ఉంది కదా అందరికీ? కనిపిస్తుంది సార్. ఓకే. dx ఈక్వల్ టు వాడు ఏం చేశాడు చూడమ్మా, దానికి ఫార్ములా వచ్చింది. d1 మైనస్ మళ్ళీ d1 మైనస్ d2 బై l ఇంటూ ఎక్స్. టోటల్ d1లో ఉంచి ఏమ్మా, ఈ టోటల్ d1లో ఉంచి ఎస్ సార్. చూడమ్మా, d1 మైనస్ d2 అంటే ఎంత అవుతుంది? టోటల్ d1 నుంచి మళ్ళీ d2 తీస్తాడు. ఓకేనా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ కట్ అయిపోతుందా? ఎస్ సార్, కొంచెం వినపడుతుందా? బ్రేక్ అవుతుంది సార్. బాగా ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఒకసారి ఫార్ములా ఎస్ సార్. చూడమ్మా. ఎస్ సార్. మనకు dx వాల్యూ ఎలా వస్తుందంటే టోటల్ d1 మైనస్ నుంచి, ఓకే, d1 మైనస్ d2 బై l ఇంటూ ఎక్స్ చేస్తే మనకి ఆ వాల్యూ వస్తుంది కరెక్ట్గా. ఓకేనా? Yes, sir. ఒకసారి మీరు దాన్ని ఎగ్జిమ్ చేసుకోండి. మనకి ఆ ఫార్ములా చూడండి అవుతుందో లేదో అనేది. ఓకే గోవింద. అమ్మ చెప్పాలి, ఏంటి ఎవరు అన్నారు? సార్ అసలు ఏమి వినిపించట్లేదు సార్. అమ్మ నా వాయిస్ మీకు వినపట్లేదు? ఎవరు రిమైనింగ్ మెంబర్స్ చెప్పండి అమ్మా, వాయిస్ వినపట్లేదా? వినిపిస్తుంది సార్. అమ్మ అది నీ సైడ్ ప్రాబ్లమ్ చూడమ్మా. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అసలు వాయిస్ వినిపించట్లేదు సార్. అమ్మ వాయిస్ నాకు బ్రేక్ అవుతుందా? రిమైనింగ్ మెంబర్స్ అమ్మ అంటే నీ ఫోన్లో ప్రాబ్లం ఉందమ్మా అయితే. అమ్మ ఓకేనా? నీ ఫోన్లో ప్రాబ్లం ఉందో సార్ చెక్ చేసుకో. నీ వాయిస్ నాకు బాగానే వస్తుంది. నీ ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకో. వాయిస్ వినిపించట్లేదు సార్ అసలు. లేదు సార్. అమ్మా ఇప్పుడు వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సో నీ ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకో అమ్మా. ఓకేనా? దాంట్లో చూడండి అమ్మా, ఫార్ములా చూడండి. dx ఈక్వల్ టు d1 మైనస్ d2 బై l ఇంటూ ఎక్స్. ఓకేనా? సో దాంట్లో k అనేది వాడు kని d1 మైనస్ d2 బై l అని ఎగ్జూమ్ చేసుకున్నాడు. ఓకేనా? వేర్ k ఈక్వల్ టు d1 మైనస్ d2 అని ఎగ్జూమ్ చేసుకో బై l
అనేది రిజ్యూమ్ చేసుకున్నాడు. దెన్ అదేమవుతుంది చూడమ్మా, d1 మైనస్ ఒకసారి చూడండి, d1 మైనస్ k ఇంటూ ఎక్స్ అవుతుందా, అవునా కదా? Yes, sir. Okay, next one, area of cross section of the bar at the distance x from the left end. Then area find out చేయాలంటే ఏమవుతుందమ్మా, ఆ స్మాల్ స్ట్రిప్ యొక్క ఏరియాని ID, sir. ఏఎక్స్ అనుకున్నాడు. ఓకేనా, ఏఎక్స్ అనుకున్నాడు. సో సార్ సిగ్నల్స్ లేవు సార్ మీకు. మీకు సిగ్నల్ లేదా? అదే చెప్పండిరా, నేను వర్క్ చేసి నాకు నీరసం వస్తుంది. అమ్మా ఏఎక్స్ ఈక్వల్ టు π/4 ఇంటూ డిఎక్స్ స్క్వేర్ DX square. అంతే కదా? సో డిఎక్స్ వాల్యూ ఎంత అమ్మా కదా, డిఎక్స్ అనే వాల్యూ అంటే d1 మైనస్ ఎక్స్ కే ఇంటూ ఎక్స్. D1 minus KX. ఆ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, π/4 d మైనస్ ఎక్స్ కేఎక్స్ ఇంటూ కేఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సార్ నో? Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నో అమ్మ మీరు ఎవరు రాసుకోవాల్సిన లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆఫ్టర్ దట్ రాసుకుందాను ఫాస్ట్గా. ఓకేనా? సిఎస్ఆర్ నో? సిఎస్ఆర్ నో? Yes, sir. ఓకే, నౌ ద స్ట్రెస్. Yes, sir. నెక్స్ట్ స్లైడ్ కనపడిందా మీకు? నెక్స్ట్ స్లైడ్ షేర్ అయిందా? షేర్ అయింది సార్. షేర్ అయింది కదా? ఓకే, Yes, sir. now the stress at the distance x from the left hand is given by దానికి. ఓకేనా, దాన్ని స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే స్ట్రిప్ కి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లోడ్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటమ్మా, సిగ్మా ఈక్వల్ టు p/a అంటే లోడ్ బై ఏరియా, అంతే కదా? సో దా కాన్సెప్ట్ లో ఓన్లీ ఆ స్ట్రిప్ కి సంబంధించి కాబట్టి సిగ్మా ఎక్స్ అనుకున్నాడు వాడు, ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, లోడ్ బై ఏ ఇంటూ ఎక్స్. మనకి ఏఎక్స్ ఫార్ములా తెలుసు కాబట్టి, ఏఎక్స్ వాల్యూ అండ్ లోడ్ వాల్యూ తెలుసు కాబట్టి మనం ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు చూడమ్మా π/4 d1 మైనస్ k ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్, అంతే కదా? ఈక్వల్ టు ఆ 4 ఉంది కదా, ఆ 4 మనం సింప్లిఫికేషన్ లో పైకి వెళ్తుంది, అవునే కదా? సిఎస్ఆర్ Yes, sir. ఓకే, దెన్ Yes, sir. 4p/π ఇంటూ d1 మైనస్ k ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే, దానికి ఎందుకు చూడమ్మా, ద స్ట్రెయిన్ ఈఎక్స్ ఇన్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద లెంత్ డిఎక్స్ ఈజ్ అబ్టైన్డ్ బై యూజింగ్ ఈక్వేషన్. బై యూజింగ్ ఈక్వేషన్ చూడమ్మా, దాంట్లో స్మాల్ ఈఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఈఎక్స్ ఈక్వల్ టు Stress by. మాదవుతుందా, స్ట్రెస్ బై Yes, sir. ఈ అంటే అది ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో, అది యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనే ఫార్ములా తెలుసు కదా మీకు. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ నుంచి ఆ వచ్చిన ఫార్ములా అది. దాన్ని సింప్లిఫై చేస్తే ఈఎక్స్ ఈక్వల్ టు స్ట్రెస్ బై క్యాపిటల్ ఈ. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఏం అర్థమైందా? Yes, sir. ఓకే, సో దాంట్లో చూడమ్మా స్ట్రెస్ వాల్యూ మనకు తెలిసే, మనకి స్ట్రెస్ వాల్యూ వచ్చింది కదా 4p/π ఇంటూ d మైనస్ k ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ మనకు తెలుసు, అంతే కదా? Yes, sir. ఓకే, మన ఈ వాల్యూ డైరెక్ట్గా ఆల్రెడీ మనకి ఈ 1/e అని వేసుకున్నాం మనం, దాంట్లో ఏమి చేంజ్ లేదు కదా అమ్మా? చేంజెస్ ఉన్నాయా? క్లియర్ కనబడుతుంది కదా? దాన్ని సింప్లిఫై చేస్తే చూడమ్మా 4p/π ఇంటూ ఈ ఇంటూ d1 మైనస్ k ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్, అంతే కదా? ఆ సింప్లిఫికేషన్ అర్థమైందా మీకు? అక్కడ స్టెప్ 4 అర్థమైందా? Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్మాల్ ఎలిమెంటల్ లెంత్ డిఎక్స్. ఎక్స్టెన్షన్ స్మాల్ డిఎక్స్ అమ్మ, అక్కడ మనకి డయామీటర్ అనేది క్యాపిటల్ డిఎక్స్, ఇక్కడ లెంత్ అనేది స్మాల్ డిఎక్స్. ఓకేనా? మీకు కాన్సెప్ట్ చూసుకోండి, స్మాల్ డిఎక్స్ వేరు, క్యాపిటల్ డిఎక్స్ వేరు. సిఎస్ఆర్ నో? అమ్మా Yes, sir. స్మాల్ డిఎక్స్ అనేది
లెంత్ వైజ్ ఉంటుంది. క్యాపిటల్ డిఎక్స్ అనేది ఏంటి, అది డయామీటర్ ఆఫ్ ది స్మాల్ స్ట్రిప్. ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే, అది చూడమ్మా, అది ఏమవుతుంది, స్ట్రెయిన్ ఇంటూ డిఎక్స్, స్ట్రెయిన్ ఇంటూ డిఎక్స్, అవునా కదా? ఎక్స్టెన్షన్ అంటే ఏంటమ్మా, డిఎల్ఏ కదా? ఎక్స్టెన్షన్ అంటే Yes, sir. డిఎల్ఏ కాదా? సే ఎస్ ఆర్ నో. ఆ స్మాల్ Yes, స్ట్రిప్ sir. ఎక్స్టెన్షన్ డిఎల్. ఓకేనా? మనకి స్ట్రెయిన్ ఫార్మ్ ఏంటమ్మా, చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, చేంజింగ్ లెంత్ ఏంటమ్మా అక్కడ, Original. చేంజింగ్ లెంత్ ఏమంట, డిఎల్ కదా, డిఎల్ బై ఒరిజినల్ లెంత్ అమ్మా డిఎక్స్ కదా ఆ స్మాల్ స్ట్రిప్కి, అవునా కదా? దాని నుంచి మనకి స్మాల్ డిఎల్ ఫార్మ్ ఏమొస్తుంది, స్ట్రెయిన్ ఇంటూ ఒరిజినల్ ఎంత కదా, ఒరిజినల్ ఎంత కదా, డిఎక్సే కదా. ఏమా అర్థమైందా? Yes, sir. ఓకే, అక్కడ స్ట్రెయిన్ ఎంతమ్మా, Yes, sir. Advanced. స్మాల్ స్ట్రిప్ కి స్ట్రెయిన్ మనం ఎంత అనుకున్నాం, స్మాల్ ఈఎక్స్ అనుకున్నాం, స్మాల్ స్ట్రిప్ కి Yes, sir. ఈఎక్స్ అనుకున్నాం. ఓకేనా? ఒరిజినల్ ఎంతమ్మా, ఒరిజినల్ ఎంత, డిఎక్సే కదా. Yes. ఓకే, మనకి స్ట్రెయిన్ ఫార్ములా ఆల్రెడీ దాని ముందు స్టెప్ లో స్ట్రెయిన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చిందమ్మా, 4p by pi into e into 4p by pi. pi e into d D1 minus minus k into x హోల్ స్క్వేర్ కదా. ఆ వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం. Yes, sir. ఓకేనా? అది అర్థమైంది కదా వాల్యూ, ఆ ఫార్ములా వచ్చిందో. Yes. అది ఓన్లీ స్మాల్ స్ట్రిప్ కి చేంజింగ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటిదాకా. ఎంత చేసింది ఏంటంటే చేంజింగ్ లెంత్. మన కాన్సెప్ట్ ఏంటి, ఒక బార్కి మనం లోడ్ అప్లై చేస్తే దాని చేంజింగ్ లెంత్ ఎంత వస్తుందో ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడమే కాన్సెప్ట్. ఓకేనా? ఒక స్మాల్ స్ట్రిప్ తీసుకున్నాం, స్మాల్ స్ట్రిప్కి మనం చేంజింగ్ లెంత్కి ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. బట్ మన టోటల్ ఆ బార్ యొక్క చేంజింగ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ చేయాలి. ఓకేనా? Yes, sir. ఆ ఇంటిగ్రేట్ లిమిట్స్ ఏంటమ్మా, 0 to L. కింద రాశారు చూడమ్మా, L. టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బార్ ఈజ్ అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ బిట్వీన్ ది లిమిట్స్ 0 to O to L. ఓకేనా? ఆర్ 0 to L. Yes, sir. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. సో అక్కడ మనం ఇంటిగ్రేటింగ్ చేస్తే చూడండి ఏమైందో, టోటల్ ఎక్స్టెన్షన్. మీరు స్లైడ్ చేంజ్ అయిందా లేదా, స్లైడ్ మీకు చేంజ్ అయింది కనపడిందా లేదా? అయింది సార్. Yes, sir. Change, sir. ఓకే, చూడండి అయితే. సో డిఎల్ ఈక్వల్ టు చూడమ్మా 0 to L, 0 to L. ఆ డెఫినేషన్ చూడమ్మా, ముందున్న ఫార్ములానే మీకు ఇంటిగ్రేటింగ్ చేస్తున్నాడు. 4p ఇంటూ డిఎక్స్ బై పై ఇంటూ d1 మైనస్ k ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. మీకు ఇంటిగ్రేషన్ వచ్చు కదా ఏమ్మా, మీకు ఇంటిగ్రేషన్స్ వచ్చా లేదా? Yes, sir. ఇంటిగ్రేషన్ వచ్చు కదా. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4p బై పై ఇంటూ ఈ అనేది 4p బై పై ఇంటూ ఈ అనేది ఏంటమ్మా, అది యాక్చువల్గా Constant. కాన్స్టెంట్ కాబట్టి పక్కకు వచ్చింది. ఓకేనా? ఉన్న వాల్యూకి మల్టిప్లై మైనస్ కే అనేది మల్టిప్లై చేశాడు. అది కనబడుతుందా లేదా, చేశాడా లేదా? Yes, sir. Yes, sir. క్లియర్ కనపడుతుంది కదా. ఓకే, చూడండి మీకు ఒకసారి చూడండి, ఫస్ట్ స్టెప్లోనే అది -2 వచ్చింది చూడండి ఒకసారి. ఆ స్టెప్ అర్థమైందా మీకు? Yes, sir. ఎందుకు వచ్చిందమ్మా -2 అని? యాక్చువల్గా డినామినేటర్లో ఉంది అది. Yes, sir. Numerator లోకి తీసుకెళ్ళారు. అంటే ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది కదా, ఇన్వర్స్ వాల్యూ కదమ్మా. Yes, sir. Yes, sir. అర్థమైంది కదా, ఆ కాన్సెప్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. అది అర్థమైంది కదా. సో అలా ఉన్న తర్వాత వాడు ఏం చేశాడు, సో మైనస్ కేతో బోత్ సైడ్స్, అది న్యూమినేటర్లోనూ డినామినేటర్లో కూడా మనకి ఇటు మల్టిప్లై చేశాడు. అక్కడ చేశాడు లేదా? చేస్తే ఏమైంది చూడండి అక్కడ కింద సింప్లిఫికేషన్లో. సింప్లిఫై చేస్తే d1 మైనస్ k ఇంటూ ఎక్స్ -1 బై -1 ఇంటూ -k. ఓకే, దాన్ని సింప్లిఫై చేస్తే చూడండి అమ్మా, ఫైనల్గా ఏమవుతుందో.
4p బై కింద లాస్ట్ స్టెప్ అమ్మా పై ఇంటూ ఈకే 1 మైనస్ d1 మైనస్ k ఇంటూ ఎల్ మైనస్ 1 బై d1. మా అర్థమైంది అది. మీరు క్లియర్గా ఏం చేస్తారంటే చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ k ఈక్వల్ టు d1 మైనస్ d2 బై ఎల్. k వాల్యూ పై ఫార్ములో సబ్స్టిట్యూట్ చేసేయడమ్మా. ఓకేనా? ఒకసారి క్లియర్గా చూడండి. ఆ టోటల్ లెంత్ అనేది dl ఈక్వల్ టు 4pl బై పై ఇంటూ ఈ d స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది క్లియర్గా రాసుకోండి. మీకు ఫస్ట్ వన్ పెడతాను. ఎక్కడి నుంచి పెట్టినా ఫస్ట్ ఇక్కడ నుంచి పెట్టినా రాసుకుంటాకి ఫస్ట్ నుంచి పెట్టండి సార్. ఎక్కడి నుంచే కదా కావాల్సింది మీకు ఏమా ఎస్ సార్. సే ఎస్ఆర్ నో వినప్పుడు నాకు చెప్తే నేను ఎక్కడి నుంచి ఓకేనా రాసుకోండి అమ్మా. ఫాస్ట్గా రాసేసుకోండి. స్లైడ్ మీకు టైం లేదు, ఓన్లీ 10 minutes ఉంది. మీరు రాసుకోగా నాకు చెప్పండి, నేను స్లైడ్ చేంజ్ చేస్తాను. ఓకేనా? ఫాస్ట్గా రాసేయండి, నీట్గా రాసుకోండి.
ఏమో రాశారా? ఎస్ సార్. ఫాస్ట్గా రాసేయండి, టైం లేదు. స్క్రీన్ షాట్ తీసుకుందాం సార్. సరే ఫాస్ట్గా తీసుకున్నాం, తీసారు ఇది. ఎస్ సార్. ఇది ఎస్ సార్ తీసాను సార్. ఇదమ్మా ఎస్ సార్. రాసేయండి ఫాస్ట్గా, నాకు రాసి చూపించండి అర్జెంట్గా.